హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో మెంతి ఆకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా చెప్పేస్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకోండి, ప్రెషర్ కుక్కర్ అంటే. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసుకోండి. దీంతో పాటు కరివేపాకు కూడా వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత మనం పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్తో పాటు నేను వెల్లుల్లి కూడా వేసాను. ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదంటే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. ఇప్పుడు ఆనియన్ని కొద్దిగా మగ్గనివ్వండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకునండి చిన్నగా కట్ చేసి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయండి. దీంట్లో కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఆ చేదు పచ్చివాసన కొంచెం తగ్గాలంటే ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. మెంతాకు ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిసేపు అలా మగ్గనివ్వండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం పొడి వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. కలిపేసి ఇంకొద్దిసేపు అలా టమాటాలని మగ్గనివ్వండి. ఈ పౌడర్ కూడా కొంచెం అలా మగ్గితే టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. నానబెట్టుకున్నాను నేను ఒక 15 నిమిషాల ముందే. 1 గ్లాస్ వేసుకుంటున్నానండి నేను రైస్ ఇక్కడ. ఈ రైస్ ఎప్పుడే కానీ వాటర్తో పాటు వేయకండి. ఫస్ట్ ఇలా మనం రైస్ వేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కు బాగా పడతాయండి, టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ రైస్ వేయండి. మరి ఎక్కువగా కలిపేయకండి, రైస్ విరిగిపోతుంది. నానబెట్టింటాం కదా మనం రైసు. స్లోగా కొద్దిసేపు అలా తిప్పుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేయకండి, ప్రెషర్ కుక్కర్లో మరి ముద్దగా అయిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసేసి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన మెంతాకు రైస్ రెడీ అయిపోతుంది. అంతేనండి, సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.